నమస్తే అండి. ఈరోజు మన వీడియో బజాజ్ 3 లీటర్ ఇన్స్టెంట్ గ్రీజర్ ఇన్స్టాలేషను. దీనిలో 3 కిలోవాట్ హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఉంటుంది. ఇన్స్టాలేషన్ లొకేషన్లో ఎలక్ట్రికల్ పాయింట్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ కస్టమర్ చేయించుకోలేదు. సో గ్రీజర్ ఇన్స్టాలేషన్తో పాటు ఎలక్ట్రికల్ కూడా మనమే చేస్తున్నాము. ఈ బిల్డింగ్కి ఎర్త్ కనెక్షన్ అయితే లేదు. సో ఎర్త్ కనెక్షన్ గురించి మనం చెప్పినప్పటికీ కస్టమరు తర్వాత చేయించుకుంటామని చెప్పడంతో ఎర్త్ లేకుండానే ఇన్స్టాలేషన్ అయితే చేయడం జరిగింది. కానీ కంపల్సరీ గ్రీజర్కి ఎర్త్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో దీనివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ కనపడకపోయినా మనం వాడే కొద్దీ ఇందులో ఉండే హీటింగ్ ఎలిమెంట్ అనేది వీక్ అవుతుంది. అలా వీక్ అయినప్పుడు పవరు ఎలిమెంట్లో నుంచి డైరెక్ట్గా వాటర్లోంచి ట్యాప్ల కలెక్షన్లోకి వచ్చేస్తుంది. మరి మీరు కూడా ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలనుకుంటే మీ గ్రీజర్లకు కానీ ఏసీలకు కానీ కంపల్సరీగా ప్రాపర్ ఎర్త్ కనెక్షన్ అయితే చేయించుకోండి.